వాక్యము ధ్యానం చేసుకుందామండి. నిన్నటి దినాన 10వ అధ్యాయము మనం ధ్యానం చేసుకున్నామండి. నిన్నటి దినాన వడగండ్లు, మిడతలు, చిమ్మ చీకటి, ఒకరినొకరు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న శోధనలు చూసాం. ఇటువంటి శోధనలు వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ మహత్కార్యములో దేని కొరకనగా నీ కుమారులకు కూడా తెలియపరచాలి అని ఈ కార్యములు చేసినట్లుగా చెప్పి ఉన్నాడు. ఎందువలన చేశాడో మనము నిన్నటి దినాన్ని చెప్పుకున్నామండి. మన పట్ల ఒకరు ఆపదలో ఉన్నవారు దయా హృదయంతో మనకు సాయం చేస్తే, మనము చేసిన మేలుని మన పిల్లలకు కానీ చుట్టుపక్కల వారికి కానీ చెప్తూ ఉన్నప్పుడు ఆ సాయం చేసిన వ్యక్తి అతని హృదయం ఎంత సంతోషిస్తుందంటే చేసిన సాయము మర్చిపోతాడు. అటువంటి కృతజ్ఞత కలిగి ఉండాలని దేవుడు ఇటువంటి ఆశ్చర్యకరములు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు 11వ రోజు అండి. కేవలము 10 వచనాలే ఉన్నవి. ఈ వాక్యము, ఈ అధ్యాయం మనము ధ్యానం చేసుకుందామండి. ఈరోజు నిర్గమకాండం 11:2 కాబట్టి తన చెలికాండ్రి యొద్ద పురుషుల యొద్ద తన చెలికత్తె యొద్ద ప్రతి స్త్రీను వెండి నగలను బంగారు నగలు అడిగి తీసుకొనడని ప్రజలతో చెప్పుము. ఆమేన్. ఇక్కడ చూడండి, చెలికాండ్రి యొద్ద అనగా ఇక్కడ ఇజ్రాయేలీలు ఎన్ని సంవత్సరాలంటే 400 సంవత్సరాలు ఆ పట్టణంలో ఆ దేశంలో నివసిస్తున్నారు. 400 సంవత్సరాల నుంచి అనగా పితరులు కూడా నివాసం చేశారు. నివాసము చేసినప్పుడు దేవుడు వారిని చూడండి పని చేశారు కాబట్టి వారిని ఈ ఉట్టి చేతులతో పంపించడానికి దేవుడు ఇష్టపడటం లేదు. ఐగుప్తు దేశము నుంచి ఆస్తికర్తలుగా తీసుకెళ్లాలని దేవుని ప్రజల్ని ఆశపడుతూ ఉన్నాడు. అనగా వారికి తగిన న్యాయము చేయాలని దేవుడు ఆశపడుతుంది. చూసారా, దేవుడు ఎన్ని సంకల్పాలు చేశాడో. వారిని ఒట్టి మనుషులతో నిరుపేద స్థితిలో అన్యాయముగా వారిని పట్టణం నుంచి తీసుకురావాలని మాత్రమే కాదు, చూడండి, వారు పశువులతో సహా మరలా వారు ఆస్తికర్తలుగా కూడా తీసుకెళ్లాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అందువలన ఏం చేస్తున్నాడంటే, ఇరుగు పొరుగు వారిని మీరు అడగండి, వెండి బంగారము అడగండి. అప్పుడు అంటే వారందరూ కూడా అడిగినప్పుడు వారు హృదయాల కటాక్షము కలగజేస్తారంట. దయా హృదయం కలగజేసి వారికి అనుగ్రహించాడంటే, చూడండి, వారిని ఆస్తికర్తలుగా తీసుకెళ్తూ ఉన్నాడు. ఈ అధ్యాయంలో శోధన మామూలు శోధన కాదండి, భయంకరమైన శోధన బట్టి ఏమంటున్నాడంటే దేవుడు, ఇక మిమ్మల్ని అడ్డుకోడు, ఫరో రాజు ఇక మిమ్మల్ని వాణిచ్చేస్తాడన్నాడు. ఎటువంటి శోధన అంటే ఈ అధ్యాయంలో కలిగిన ప్రథమ సంతానములో వారందరూ మరణిస్తారంటండి. ఐగుప్తిలో మరలా పశువుల్లో కూడా ప్రథమ సంతానము మరణిస్తూ ఉంటుంది. అటువంటి శోధన, అటువంటి దేశము ఎంత ఆర్తనాదాలతో నిండి ఉంటారో మనం చూస్తూ ఉంటే ఎంతో బాధాకరంగా ఉంది. ఇదంతా కూడా ఆ ప్రార్థన ప్రజలకన్నీ కూడా కలగజేస్తున్నప్పుడు వారందరూ కూడా ఏడుస్తూ ఇక ఫరో రాజు ఇక అయినప్పటికీ కఠినం చేసుకున్నాడు, కానీ విడుదలకి ఒప్పుకున్నాడు. అయితే వారి కుయుక్తులు ఆయన చేస్తూ ఉంటాడు. ఒప్పుకున్నప్పుడు వీరందరూ కూడా బంగారము అలాగే వెండి ఈ పశు సంపదతో పాటు వారు బయలుదేరడానికి దేవుడు కృప చూపించినట్టుగా చూస్తూ ఉన్నాము ఈ అధ్యాయంలో. అయితే అటువంటి భయంకరమ ఈ సంఘటన ఇలా జరుగుతుందని 400 సంవత్సరాల క్రితమే దేవుడు ప్రవచనం చేశాడండి. అబ్రహాముకి ప్రవచనం చేశాడు. ఆదికాండము 15:13-14 ఉంటుందండి. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారిని దాసులుగా ఉందురు. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. వారికి ఎవరికి దాసులవుదురు ఆ జనములకు నేను తీర్పు తీర్చెదను. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదారు. చూసారా, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము 400 సంవత్సరాలు
సంవత్సరముల క్రితము చేసిన వాగ్దానము ఈ రోజున నెరవేర్చింది. చూసారా, వాగ్దానము ప్రవచనము నెరవేరడానికి ఎన్ని సంవత్సరములు పట్టిందో చూడండి. అయితే ఆ వాగ్దానము తప్పనిసరిగా దేవుడు నెరవేర్చాడు. ఈ రోజున మనకి కూడా ప్రభువు వాగ్దానము చేసి ఉన్నాడు, ప్రవచనము చేసి ఉన్నాడు. ఆ ప్రవచనం నెరవేరవలసి ఉన్నది. ఏంటంటే, నేను తీర్పు తీర్చడానికి మనిషి కుమారుడే వస్తాను, మేఘాసీనుడై వస్తూ ఉన్నాడు. అయితే ఇంకనూ ఆ ప్రవచనము నెరవేరవలసి ఉంది. అయితే చాలామంది ఇంకా రాడేమో, ఇంకా యుగాంతము లేదేమో అని మహాభ్రమపడుతూ ఉన్న సమయంలో దేవాతి దేవుడు ఈ వచనము మనము జ్ఞాపకం చేసుకొని 400 సంవత్సరాల క్రితం చేసిన వాగ్దానము ఈ వచనంలో, ఈ అధ్యాయంలో నెరవేరినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే ప్రభు మనకి మరలా యజమాని లేడంటాడు. మనకి ప్రభు మనకి ఏ విధంగా ఉన్నాడు? స్నేహితుడై ఉన్నాడు. స్నేహితుడై ఎందుకు ఉన్నాడు? యజమానిలా నేను ఎందుకు లేను, మన పట్ల యజమానిలా ప్రవర్తించట్లేదు ప్రభు ఎందుకు ఆ విధంగా చేస్తున్నాడంటే, చూడండి, ఇక్కడ స్నేహితుడై మనకి ఉన్నాడంటండి. మన ప్రభు స్నేహితుడై ఉన్నాడు. యోహాను 15:12 ఉంటుందండి, నేను చెప్పేవాడినంతా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉంటాడండి, ఇంకా బయట ఉంటాడు, ఆ ఇంటి ఓనర్ గారికి బయట ఉంటాడు ఆయన. అయితే ఆ యజమానికి ఏమవుతాడు? దాసుడు అవుతాడు. అతను దాసుడు అవుతాడు, కానీ స్నేహితుడు కాడు కదండి, దాసుడు అవుతాడు. యజమానికి లాభం వస్తుంది, నష్టం వస్తుంది, ఆయన వ్యక్తిగత విషయాలు ఆయనతో, ఎవరితో అక్కడ పనిచేస్తున్న వాడితో ఆయన పంచుకోడు. ఆయన కొత్త సుఖాలు ఏమి కూడా పంచుకోడు. ఎందుకనగా ఆయన అక్కడ డ్యూటీ అయింది, ఆ డ్యూటీ ఆయన నిర్వర్తిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ చూడండి, అదే స్నేహితుడు అనుకోండి, ఏం చేస్తాడు? తనకు కలిగినవన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటాడు. అలాగే మన ప్రభు మనకి స్నేహితుడై ఉన్నాడంటే, ఎందువల్ల స్నేహితుడై ఉన్నాడనగా దాసుడు కాలేదు, మనకి యజమాని లేడు, కానీ ఫ్రెండ్షిప్ అయి ఉన్నాడు. ఎందుకనగా దేవుని దగ్గర సంగతులన్నీ కూడా ఆయన తెలుసుకొని మనకి చెప్పాడంట. స్నేహితుడై ఉన్నాడు. ఎటువంటి స్నేహితుడు? మళ్ళా ప్రాణము పెట్టే స్నేహితుడుగా ఉన్నాడు. ఎందుకనగా స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువారి కంటే ఎక్కువ ప్రేమ గలవాడెవడం లేడని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అలాగే మనలందరినీ కూడా ఈరోజు రాత్రి వేళ సమయంలో స్నేహితులని పిలుస్తూ ఉన్నాడు. అలాగే ఇక్కడ చూడండి, మనకి ఆ శోధన ఎటువంటి శోధన అంటే, ఉన్నవారి దగ్గర నుంచి తిరగలి విసిరేవారు పిల్లల వరకు, లేని వారి వరకు సమస్తము ఐగుప్తు దేశంలో తొలి సంతానము సంహరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడండి, ఎంతండి 107:34 మనం చూసుకున్నట్లయితే, ఆ 107:34 ఆయన నరులను అడవిగాను, ఎండిన నేలగాను, సత్తువగల భూమిని మార్చను. చూసారా, ఆయన నరులను అడవిగాను, నీటి బొగ్గలుగాను, ఎండిన నేలగాను చేస్తూ ఉన్నాడు. ఇలా ఎందుకు చేస్తూ ఉన్నాడు? ఇప్పుడు ఒక ధనవంతుడు ఉన్నాడంటే, ఆ ధనవంతుడు అయితే అతని యొక్క ధనాన్ని బట్టి గర్విస్తూ ఉన్నాడు. గర్విస్తూ ఉన్నప్పుడు అయితే ఆయనకి ప్రవచనము అయితే వాగ్దానములు తీసుకునేటప్పుడు కానీ వచ్చిందంటండి వాక్యము. ఏమని? ఈ వాక్యమే వచ్చిందంటండి. 107 అడవిని ఎలాగండి నదులను అడవిగా చేస్తాను అనగా, ఎండిపోయిన నీటి బొగ్గలను ఎండిన నేలగా చేస్తాను అనగా, పచ్చనివన్నీ పాడైపోతాయి అని ప్రవచనము వచ్చిందంటండి. ఆయన మెక్కిలి భయపడుతూ ఉన్నాడు. భయపడలేదు, ఆయనకి అర్థం కాక పాదరి గారికి చూపించాడంటే. అయితే పాదరి గారు చూపిస్తున్నప్పుడు ఆయన అన్నాడంటండి, ఇది నీకు శోధన వాక్యము, నువ్వు మెలుకోగలిగి ప్రార్థన చేసుకో అని చెప్పినప్పుడు ఆయన కోపగించి ఆగ్రహించి వెళ్ళిపోయాడంటండి. అయితే ఆయన యొక్క ఇది
అంతేగాని హృదయం సమర్పంగా వచ్చేవాడు కాదంటాడు. అంటే ఆయనకి నాకు ఏమీ లేక కాదు, మామూలుగా వస్తాను అనే ఫీలింగ్తో ఉండేవాడు అనమాట. అంతేగాని హృదయపూర్వకంగా వచ్చేవాడు. అయితే ఈ శోధన వినగానే పాదరి గారు చెప్పగానే కోపం నుంచి వెళ్ళిపోయాడు. పాదరి గారు చెప్పినట్టే వాగ్దానము నిజంగానే నెరవేరిందని. నిజంగా నెరవేరితే మరలా వచ్చినప్పుడు నువ్వు శోధన తొలగిపోయినాక ప్రార్థన చేసుకున్నప్పుడు మరలా వాగ్దానము ఎవరికి పాదరి గారు చెప్పారంట. ఏమని? మన పితరులకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే అవి విస్తరించండి, ఫలించండి, అభివృద్ధి చేయండి. ఇటువంటి వాగ్దానము ఆయన కలుగజేసి ప్రార్థన చేసుకుంటే, కూర్చొని ప్రార్థన చేసుకుంటే ఆయన మరలా తిరిగినవి నెమ్మదిగా పొంది ఉన్నారు. అలాగే వాగ్దానము నెరవేర్చే మన దేవుడు మన జీవితాల్లో ఉన్నాడు. ఈ రోజున ఆలస్యం అయ్యి ఉండొచ్చు మనిషి కుమారుడు రావడానికి, కానీ మనకి నెరవేర్పు ఖచ్చితంగా వస్తుంది. అలాగే మెలుకోగలిగి మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఆలస్యమైనంత మాత్రాన అవి నెరవేరవు అనేది మనము అనవద్దు అని అయ్యగారు చెప్పిన వాక్యంలో చెప్పినట్లుగా ఈరోజు మనము మెలుకోగలిగి మన వాగ్దానం కొరకు మనకిచ్చిన వాగ్దానము దేవాది దేవుడు మనకి మన జీవితాల్లో మంచి వాగ్దానం ఫలించుడి, విస్తరించుడి, అభివృద్ధి చెందండి. ఇటువంటి వాగ్దానము ఇచ్చిన దేవుడు మనకి విడుదల చేసి ఎలా విడుదల చేస్తున్నాడండి? ఆస్తికర్తలుగా విడుదల చేస్తున్నాడు. పశు సంపద, బంగారము, అయితే వెండితో ఆయన వారిని విడుదల చేస్తూ ఉన్నాడు. ఆ ప్రయాణంలో ఒడిదుడుకులన్నీ కూడా 12వ అధ్యాయం నుంచి ఏ విధముగా ఎదుర్కొన్నారు, ఏ విధముగా ఆ కానాను పట్టణం చేరుకున్నారో, ఆ మధ్యలో ప్రయాణము ఏ విధంగా సాధించిన తదితర అంశములు 12వ అధ్యాయం 12వ రోజు రేపు ధ్యానం చేసుకుందామండి. ఈ వాక్యము దేవాలయ దీవించును కాక.